వెల్కమ్ టు మట్టిసట్టి వంటలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎగ్ పలావ్ చేసుకుందాము. ఒకసారి చూద్దాం ఎలా చేశానో. మనం దీంట్లోకి చికెన్ కర్రీ కానీ, రొయ్యల కర్రీ కానీ, లేకపోతే కుర్మా కానీ బాగానే ఉంటుందండి. మనం తయారు చేసుకోవడానికి ఈ మసాలా అండి అలా చూపించింది. చక్కగా చూడండి, ఒకదాని తర్వాత ఒకటి మనం వేయాలి. ముందుగా ఇవన్నీ తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనకు సరిపడా నూనె వేసుకొని జీడిపప్పు ఒక గుప్పుడు వేయించుకుందాము. ఇది వేగుతూ ఉండగా దోరగా వేగాలండి. ఇది తీసేసుకున్నాము పక్కకి. తర్వాత ఇప్పుడు మనం దాంట్లో వేయాల్సిన అన్ని మసాలా చూపించాను కదా, లవంగాలు, యాలకులు, చెక్క ఇవన్నీ కూడా వేసుకొని అవి వేగుతూ ఉండగా మనం వెల్లుల్లిపాయి సగం రెబ్బలు పొట్టు తీసేసుకొని అవి కూడా వేసుకొని వేయించుకుందాము. తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకొని, తర్వాత ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకున్నాను. ఇవి కూడా వేగాలండి, చక్కగా దోరగా వేగాలి. ఇవి వేగితేనే మనకి టేస్ట్ వస్తుంది. ఈ పలావ్ అనేది చక్కగా నిదానంగా దోరగా వేగాలి. వేగుతూ ఉండగా మనం పక్కన కొబ్బరి నేను చూపించాను కదా, అది కూడా పక్కన రెడీ చేసుకోవాలి. ఈలోపు పాలు తీసుకోవాలి. తర్వాత ఒక గుప్పుడు పుదీనా, ఒక గుప్పుడు కొత్తిమీర ఇవి కూడా వేసేసుకున్నాను. చక్కగా ఇవి కూడా 2 నిమిషాలు వేగితే మనకి స్మెల్ బాగుంటుంది. వేగిపోయినాయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, ఎందుకంటే 1/2 కేజీ బియ్యమే కాబట్టి ఇది సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్టు. తర్వాత ఒకసారి కడిగి పెట్టుకున్నానండి పలావ్ బియ్యము. ఇవి వేసేసుకొని ఒక 4 నిమిషాలన్నా చక్కగా వేగాలి ఈ మసాలాతో. ఇవి వేగిపోయినాయండి. ఇప్పుడు కొబ్బరి పాలు తీసుకున్నాను చెప్పాను కదా, అవి కూడా కలిపి నీళ్లు పోసుకోవాలి. 1 వేసుకున్నాను అనుకోండి బియ్యం, 2 పోసుకోవాలి నీళ్ళు. అప్పుడు ఈ వేగింది కాబట్టి సరిపోతుంది బియ్యానికి ఈ నీళ్ళకి. 1 ఇప్పుడు 2, కొంచెం తక్కువైనా పర్వాలేదు. నానబెట్టుకోకుండా బియ్యం ఇలా వేసుకోవాలి. చక్కగా ఒక్కసారి కడిగేసి సగం ఉడికిపోయిందండి. అప్పుడే చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు అవి వేసుకున్నాను. తర్వాత మనకి కలర్ కావాలంటే కొంచెం పాలు తీసుకొని దానిలో ఒక చిటికెడు పసుపు వేసుకొని కలిపేసి మనం ఇలా వేసుకోవచ్చు. మంచి కలర్ వస్తుందండి. ఇలా వేసుకుంటే బయట కలర్లు కాకుండా ఇలా వేసుకోవాలి. తర్వాత మనకు 5 కానీ 6 కానీ గుడ్లు చక్కగా ఉడకబెట్టి పెంకు తీసేసుకొని ఉడికిన దీంట్లో అన్నంలో వేసేసుకుంటే ఇవి కూడా మగ్గుతాయి. ఈ మసాలా అవన్నీ పట్టి చక్కగా ఉంటుందండి. వేడి వేడిగా బాగుంటుంది. మీరు కూడా ఇలాగా చేసుకోండి, చక్కగా బాగుంటుందండి. ఇది వేసిన తర్వాత 2 నిమిషాల నుంచి మూత పెట్టిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. అయిపోయిందండి, దించేసుకుందాం చక్కగా. మీరు కూడా ఇలా చేసుకుని ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా. కొత్తగా చూసేవారందరూ సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో మనకి ఫిష్ కానీ లేకపోతే కాకోకుండా ఇది బంగాళదుంప కుర్మా, చికెను, రొయ్యలు ఇలాంటి కూరలు అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.